be fully involved and fully present with whatever you do. In the rest time you have to rest fully, in the work time you have to work towards your goal, and in the no extra time will be there for your relaxing, right? So that should be also non-negotiable thing. You should take 1 hour you should take 1 hour break in between the long study of 5 to 6 hours. So morning meeku once క్లాసెస్ అయిపోయినాక ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇస్తారు, అవునా? ఐ థింక్ మేబీ 2 hours అలా ఉంటుంది. ఉండదా? 1 hour ఉంటుందా? 1.5 hour. Okay, what is the difference between 1 hour and 1.5 hour and 2 hours? Only half an hour difference kada. So whatever it is, half an hour rest is also very important. Maybe either you can sleep or not, but you can even relax on the bed. Just close your eyes and be calm. No thoughts, no ranks, no books, nothing. You just be in the calm state and get back to your studies. Yeah, but what about? Okay, yeah. So get back to your studies, then you can easily grasp the thing whatever you want. So when coming to busy student versus effective, see what busy student will do. Jumps between 5 subjects in one sitting. ఇక్కడ ఎవరైనా బిజీ స్టూడెంట్ ఉన్నారా? They feel more productive but retains little. వాళ్ళు ఏంటంటే ఒక 1 hourలో నేను 5 subjects జస్ట్ టర్న్ చేశాను, సో నాకు వచ్చేసింది అనుకుంటారు. వాళ్ళు పేజెస్ మాత్రమే టర్న్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు దేర్ బ్రెయిన్ రియల్లీ. సో ఆల్వేస్ స్టడీయింగ్ బట్ నెవర్ ఫినిషింగ్. ఎప్పుడు చదువుతూ ఉండడం కానీ ఏది కంప్లీట్ అవ్వట్లేదు. అండ్ ఎగ్జాస్టెడ్ బట్ బిహైండ్. ఎగ్జాస్ట్ అయిపోతారు చదివి బట్ వెనకే ఉంటారు. అండ్ ఎఫెక్టివ్ స్టూడెంట్ పిక్స్ ద రైట్ థింగ్స్ టు డూ ఈచ్ డే. You today itself you start taking your top priority 3 tasks. మేబీ మీరు ఒక సబ్జెక్ట్ మీకు ఇంపార్టెంట్ ఉంది, ఆర్ ఎల్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తినికి సైన్స్ వస్తుంది, తనకి మ్యాథ్స్ బాగవచ్చు, మీకు మ్యాథ్స్ ఉండదు కదా, కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్. సో ఏదైనా ఒక ఫిజిక్స్ బాగా వస్తుంది అన్నవాళ్ళు ఫిజిక్స్ అనేది లాస్ట్లో రివిజన్ చేసుకోవచ్చు. అండ్ బయాలజీ బాగా రాదు నాకు అసలు బయాలజీ సబ్జెక్ట్ అనేవాళ్ళు అది వాళ్ళ ఫస్ట్ టాప్ టాస్క్ కింద పెట్టుకోవాలి. So every day you just try to keep 3 tasks. First is the primary task and secondary task and third one is the least task. And whether it is like a light revision, already మీకు known chapters or known subject అయి ఉండాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఒక టాపిక్ తీసుకొని బిఫోర్ స్విచ్చింగ్ యూ హ్యావ్ టు ఫోకస్ డీప్లీ అండ్ యూ హ్యావ్ టు గెట్ ద టాపిక్ వెరీ వెల్ అండ్ ఫినిషెస్ బ్లాక్స్ విత్ క్లియర్ అవుట్కమ్స్. ఇప్పుడు ఈరోజు ఒక 2 hours మీరు సైన్స్ పెట్టుకున్నారు అండ్ ఇంకొక 2 hours ఫిజిక్స్ పెట్టుకున్నారు. సో బిఫోర్ ఇది ఈ టైంలో ఇదే కంప్లీట్ అవ్వాలి, నెక్స్ట్ మాత్రమే ఇంకొక సబ్జెక్ట్కి మీరు వెళ్ళాలి. ఆల్రెడీ మీకు అలా పీరియడ్స్ ఉంటాయి కదా. సో ఆ పర్టికులర్ టైం టేబుల్కి తగ్గట్టు మీరు కూడా టైం సెట్ చేసుకోవాలి. అండ్ వర్క్ లెస్ రిటైన్స్ మోర్. ఇట్స్ నాట్ దట్ వీ షుడ్ డూ ఆల్వేస్ హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ కూడా చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు అది ఒక చాప్టర్ చదివారా ఈరోజు ఆర్ 2 chapters చదివారా అనేది కంప్లీట్గా మీ బ్రెయిన్లోకి వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు చూస్ టు డూ ఫ్యూర్ థింగ్స్ అండ్ రైట్ థింగ్స్ డన్ డీప్లీ. ఇట్స్ నాట్ దట్ మోర్ థింగ్స్ అండ్ మోర్ అవర్స్ కానీ మోర్ థింగ్స్ కానీ డజంట్ మ్యాటర్ ఆల్వేస్. ఓన్లీ థింగ్ matters is right things in the right time and